హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము వెక్టార్స్ యొక్క మెయిన్ బేసిక్స్ నేర్చుకోబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో బేసిక్స్ అబౌట్ వెక్టార్స్. చాలామంది వెక్టార్స్ అంటే ఏదో టఫెస్ట్ టాపిక్ లాగా ఫీల్ అవుతుంటారండి. ఫస్ట్ ఈ బేసిక్ నేర్చుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది టాపిక్ అనేది. అలాగే వెక్టార్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్ అంటే, సో దిస్ ఈజ్ a టాపిక్. By using this topic we can find out the direction of some physical quantities. అంటే ఈ వెక్టార్ అనేటువంటి టాపిక్ని అప్లై చేస్తూ మనము ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైరెక్షన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. అంటే సార్ డైరెక్షన్ అయినా ఫైండ్ అవుట్ చేసేది, లేకపోతే మ్యాగ్నిట్యూడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మ్యాగ్నిట్యూడ్ అనేది ప్రతి టాపిక్కి అంటే ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఉంటుందండి. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అనేది కంపల్సరీగా ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి మనం ఫైండ్ అవుట్ చేయగలం. కానీ దాంతోపాటుగా డైరెక్షన్ అనేది కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనం వెక్టార్ క్వాంటిటీస్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం అన్నమాట జనరల్గా. అయితే ఈ వెక్టార్ అనేటువంటి టాపిక్ని అప్లై చేస్తూ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైరెక్షన్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమాట. దాని పర్పస్ కోసము ఈ వెక్టార్స్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. అయితే డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాక్సిమం మన దగ్గర ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అసలు అనేది చూస్తే, సపోజ్ ఈ పాయింట్ దగ్గర మనం నుంచున్నామండి. సపోజ్ ఇక్కడ నుంచున్నాం చూడండి, ఇక్కడ ఏ అనే పాయింట్ అనుకుందాం. సపోజ్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం మ్యాక్సిమం పాసిబిలిటీ ఎన్ని డైరెక్షన్లో ట్రావెల్ చేయగలం. ఇక్కడ మేము డ్రా చేస్తున్నటువంటి డయాగ్రామ్ నుంచి ఇప్పుడు నుంచున్నటువంటి పాయింట్ దగ్గర నుంచి మ్యాక్సిమం అదిగో ఈ డైరెక్షన్ ఏమని కాల్ చేస్తామంటే ఈస్ట్ అని చెప్పేసి కాల్ చేద్దామండి. సపోజ్ సపోజ్ అంటే మనం ఈస్ట్ వైపు ట్రావెల్ చేయగలం మనం నుంచున్న పాయింట్ దగ్గర నుంచి. ఈస్ట్ అంటే నథింగ్ బట్ కోఆర్డినేట్ సిస్టంలో వచ్చేసరికి దాన్ని ఎక్స్ యాక్సెస్తో రిఫర్ చేస్తూ ఉంటాం మనం. లేదంటే వెస్ట్ డైరెక్షన్, అంటే ఈస్ట్కి ఆపోజిట్లో ఉన్న డైరెక్షన్ వెస్ట్ అంటాము. కోఆర్డినేట్ సిస్టంలో అయితే దాన్ని నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటాము. అదేవిధంగా మనం నుంచున్నటువంటి పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ రైట్, అదేవిధంగా టాపు బాటమ్ దీన్ని మనం నార్త్ సైడ్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా ఇది వచ్చేసరికి సౌత్ డైరెక్షన్, అంతే కదండి, నార్త్కి ఆపోజిట్లో ఉండే సౌతే కాబట్టి. సో యాక్సెస్ పరంగా చూస్తేనేమో ఇది వై యాక్సెస్, పాజిటివ్ వై యాక్సెస్, ఇది వచ్చేసరికి నెగిటివ్ వై యాక్సెస్ రిఫర్ చేస్తున్నాం జస్ట్. ఇంకెంతకు మించి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయండి? ఇంకెంతకు మించి మ్యాక్సిమం ఇంకో 2 more పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే, నువ్వు నుంచున్న పాయింట్ దగ్గర నుంచి వర్టికల్లీ అప్ డైరెక్షన్, అంటే పైకి చూస్తే నువ్వు నుంచున్న పాయింట్ దగ్గర నుంచి నీకు ఆకాశం కనిపిస్తుంది కదండి, అంటే ఆకాశంలోకి మూవ్ అయ్యేటువంటి డైరెక్షన్ అనమాట, వర్టికల్లీ అప్ అంటాం దాన్ని. నువ్వు నుంచున్న పాయింట్ దగ్గర నుంచి గ్రౌండ్లో చూస్తేనేమో దాన్ని వర్టికల్లీ డౌన్ డైరెక్షన్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. అంటే మనం నుంచున్న పాయింట్ దగ్గర నుంచి ఇవి డిస్టెన్స్ అన్నీ కూడా మనం డైరెక్షన్స్ అన్నీ కూడా మెజర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వర్టికల్లీ అప్, వర్టికల్లీ డౌన్ 2 డైరెక్షన్స్ ఉన్నాయండి, 2 more డైరెక్షన్స్. సో దీన్ని మనము యాక్సిస్ పరంగా చూస్తేనేమో వర్టికల్లీ అప్ అంటేనేమో పాజిటివ్ జెడ్ యాక్సిస్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాము. వర్టికల్లీ డౌన్ అంటేనేమో నెగిటివ్ జెడ్ యాక్సిస్గా రిఫర్ చేస్తూ ఉంటామండి. పాజిటివ్ జెడ్ యాక్సిస్, నెగిటివ్ జెడ్ యాక్సిస్. వర్టికల్లీ అప్ అంటే పాజిటివ్ జెడ్ యాక్సిస్, వర్టికల్లీ డౌన్ అంటే నెగిటివ్ జెడ్ యాక్సిస్. ఇంకెంతకు మించి ఛాన్స్ లేదండి మూవ్ అవడానికి. ఇక ఆ తర్వాత మనకి ప్రియారిటీ చూస్తే నార్త్కి ఈస్ట్కి మధ్యలో, ఇదిగో నార్త్కి సౌత్ ఈస్ట్కి మధ్యలో ఈ స్పేస్ అంతా మనం ట్రావెల్ చేయొచ్చు. అది తర్వాత మనం సెకండరీ నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. ముందు మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనమాట, ఎందుకంటే బేసిక్స్ కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసేది మ్యాక్సిమం పాసిబిలిటీ చెక్ చేద్దాం. తర్వాత ఈస్ట్ నుంచి సౌత్ వరకు ఈ స్పేస్ అంతా మనం ట్రావెల్ చేయొచ్చు. తర్వాత వెస్ట్కి సౌత్కి మధ్య ఈ స్పేస్ అంతా ట్రావెల్ చేయొచ్చు. తర్వాత వెస్ట్కి నార్త్కి మధ్య ఈ స్పేస్ అంతా ట్రావెల్ చేయొచ్చు. అది మనం సెకండ్ పాయింట్ కింద మాట్లాడుకుందాం. ప్రైమరీ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ 6 points అనమాట. తర్వాత ఒకసారి మనం ఈ 6 pointsని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఆ పాయింట్స్ ఏమిటి అంటే,
ఇక్కడ ఈస్ట్ ఎక్స్ యాక్సిస్, అదేవిధంగా సౌత్ నెగిటివ్ వై యాక్సిస్, వెస్ట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నార్త్ పాజిటివ్ వై యాక్సిస్, వర్టికల్లీ అప్ అదేవిధంగా పాజిటివ్ జెడ్ యాక్సిస్, వర్టికల్లీ డౌన్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. సో ఈ 6 పాయింట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే మనం వెక్టార్ పాయింట్లోకి వెళ్ళేసరికి ఈ 6 డైరెక్షన్స్ని మనము ఒక 6 లెటర్స్ ద్వారా డినోట్ చేస్తూ ఉంటామండి. అవేంటి అంటే ఇక్కడ రాసిన చూడండి, IJK, IJK, -I, -J, -K. ఈ 6 లెటర్స్ ద్వారా ఈ 6 డైరెక్షన్స్ని, అంటే మ్యాక్సిమం పాసిబిలిటీ ఏవైతే ఉన్నాయో మనకు 6 డైరెక్షన్స్, ఆ 6 డైరెక్షన్స్ని ఈ 6 లెటర్స్ ద్వారా మనం మెజర్ చేస్తూ ఉంటామండి వెక్టార్స్. అయితే ఒక వెక్టార్ అనేది నువ్వు రాయాలి అంటే, ఒక వెక్టార్ అనేది నువ్వు స్టడీ చేయాలి అంటే ఈ 6 లెటర్స్ అనేవి కంపల్సరీగా మనకు అర్థం అవ్వాలండి. ఏంటి 6 లెటర్స్ యొక్క మీనింగ్ అనేది? ఇక్కడ నేను ఆ 6 లెటర్స్ యొక్క మీనింగ్ ఇక్కడ రాయబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఫస్ట్ మనం ఐ అనే లెటర్ అనుకున్నాం కదండి. ఐ అనే లెటర్ని దేన్ని రిఫర్ చేస్తుందంటే, మనము మూవ్ చేసినటువంటి ఈస్ట్ డైరెక్షన్ని, లేదంటే దీనికి ఇంకో పేరు పెట్టామండి కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ చేసుకొని ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కానీ ఈస్ట్ డైరెక్షన్లో కానీ నువ్వు ట్రావెల్ అవుతూ ఉంటే, లేకపోతే మూవ్ అవుతూ ఉంటే, దాని ఐ అనే సింబల్ ద్వారా మనం దాని యొక్క కోఎఫిషియంట్ని రిఫర్ చేస్తూ ఉంటామండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా జే, పాజిటివ్ జే, దీన్ని మనము నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు, లేదంటే వై యాక్సిస్ పరంగా ట్రావెల్ అవుతున్నప్పుడు దీన్ని మనము రిఫర్ చేస్తూ ఉంటామండి, జే అనేటువంటి లెటర్ని. కే అంటే వర్టికల్లీ అప్ డైరెక్షను, అంటే వర్టికల్లీ అప్ డైరెక్షన్ అంటే పైకి అండి, స్పేస్లోకి, లేదంటే జెడ్ యాక్సిస్, పాజిటివ్ జెడ్ యాక్సిస్ని కే అనే లెటర్ ద్వారా రిఫర్ చేస్తూ ఉంటామండి. తర్వాత -I, -I అంటే వెస్ట్ డైరెక్షన్ అండి, వెస్ట్ లేదా -X యాక్సిస్. -X యాక్సిస్ పరంగా కానీ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు -I అనేటువంటి లెటర్ ద్వారా దాని యొక్క ఇండికేషన్ అనేది మనం చూపిస్తూ ఉంటామండి. తర్వాత -J అంటే సౌత్ డైరెక్షన్ అండి, సౌత్ ఆర్ నెగిటివ్ వై యాక్సిస్. తర్వాత -K అంటే వర్టికల్లీ డౌన్, లేదంటే నెగిటివ్ జెడ్ యాక్సిస్. ఇలా మనము ఈ 6 పాయింట్స్ మీద జాగ్రత్తగా ఫోకస్ చేయాలండి. అప్పుడే మనకు వెక్టార్స్ గురించి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా అండి. ఒకసారి జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఒక నేను డిస్ప్లేస్మెంట్ S bar is equals to 2y plus 3j plus 4k ఇలా తీసుకున్నాను ఒక వెక్టార్. ఇట్లా అంటే దీని మీనింగ్ ఏంటి, అసలుకి వెక్టార్ని ఎందుకు ఇలానే రాయాలి మనము అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని మీనింగ్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. డిస్ప్లేస్మెంట్ S bar is equals to 2y plus 3j plus 4k అని ఇచ్చున్నారండి. దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక బర్డ్ కానీ లేకపోతే ఒక మ్యాన్ కానీ దేనైనా మీరు ఇమాజిన్ చేయండి. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఈ నుంచినటువంటి పాయింట్ దగ్గర నుంచి ఈ పర్సన్ ఎలా ట్రావెల్ చేశాడు అనేటువంటి టోటల్ మీనింగ్ మొత్తాన్ని కూడా ఈ ఈక్వేషన్ తెలియజేస్తుందండి. ఇప్పుడు నుంచున్న పాయింట్ దగ్గర నుంచి 2i అంటే మీనింగ్ ఏంటంటే, ఇలా చెప్పాం కదంటే I అంటే ఈస్ట్ లేదా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని రిఫర్ చేస్తుందని చెప్పాం. కాబట్టి 2 meters అలాంగ్ ఈస్ట్ ఆర్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఈ పర్సన్ ట్రావెల్ చేశాడు. అంటే ఇక్కడ దాకా వచ్చాడండి నుంచున్న పాయింట్ దగ్గర నుంచి. ఆ తర్వాత అంట నార్త్ వార్డ్ డైరెక్షన్కి టర్న్ అయ్యాడండి. అతను నార్త్ వార్డ్ డైరెక్షన్ టర్న్ అయ్యి 3 meters ట్రావెల్ చేశాడండి. 3 meters. ఇది మనకు ఈ యొక్క ఈక్వేషన్ వెక్టార్ తెలియజేస్తుందండి. ఈ ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది వెక్టార్ అనేదాన్ని. తర్వాత ఇక్కడ నుంచి స్పేస్లోకి, అంటే వర్టికల్లీ అప్ డైరెక్షన్లో 4 meters ట్రావెల్ చేశాడండి. అంటే మనం ఎట్లా మూవ్ అవుతుంది వర్టికల్లీ అప్ డైరెక్షన్లో మీరు అనుకోవద్దు. ఒక బర్డ్ ఉందనుకోండి, సపోజ్ ఆ బర్డ్ అనేది ఫ్లై అవుతూ ఉంటుంది కాబట్టి అది ఎలాగైనా ట్రావెల్ అవ్వగలదు. సో ఆ సిచ్యువేషన్లో మనం దీని యొక్క మీనింగ్ అనేది అర్థం చేసుకొని ట్రై చేయాలి. కాబట్టి 4 meters వర్టికల్లీ అప్ డైరెక్షన్లో ఈ బర్డు లేకపోతే ఆ మ్యాను
ట్రావెల్ అయినట్టు మనం అబ్జర్వ్ చేస్తున్నాం అండి. ఇది వర్టికల్లీ అప్ డైరెక్షన్ అనుకోండి, ఈ డాష్ లైన్ అనేది ఇది 4 మీటర్స్ అండి ఓవరాల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బాడీ ఈ విధంగా ట్రావెల్ అయితే ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంతో మనం కనుక్కోమంటున్నాడు అనమాట ఓవరాల్గా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ నుంచి ఆ బాడీ యొక్క షార్ట్ కట్ వే ఏంటి, ఈ బాడీ ఫైనల్ లొకేషన్ రీచ్ అవ్వడానికి మనం ఎంత షార్ట్ కట్లో వెళ్ళగలం. షార్ట్ కట్ అనేటువంటి వర్డ్ అనేది మనం డిస్ప్లేస్మెంట్ అనేటువంటి టాపిక్ తెలియజేస్తుందండి జనరల్గా. డిస్ప్లేస్మెంట్ అంటే షార్ట్ కట్ వే అనమాట. సింపుల్గా మనం జనరల్గా షార్ట్ కట్లో మాట్లాడుకుంటే జనరల్గా అయితే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి మధ్య ఉండేటువంటి షార్టెస్ట్ పాత్ లెంత్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటామండి. అది డిస్ప్లేస్మెంట్ టాపిక్లో మనం నేర్చుకుందాము, ఓకేనా. కాబట్టి ముందు వెక్టార్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూ మనం కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పామండి, ఇక్కడ షార్టెస్ట్ వే అనమాట. ఈ డాష్ లైన్ యొక్క టోటల్ వాల్యూ కనుక్కోవాలి. జనరల్గా అయితే ఈ వాల్యూ డైరెక్ట్గా ఇలా కనుక్కోవాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. కానీ వెక్టార్స్ని అప్లై చేసామనుకోండి, జస్ట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది మనం ఫైనల్గా రిఫర్ చేయొచ్చు అండి. ఎలా అంటే 2i + 3j + 4k అన్నాడండి. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటామంటే మనము ఓవరాల్గా ఇలా స్క్వేర్ రూట్ పెట్టేసి ఐ కోఎఫిషియంట్ ఉంది కదండి, ఐ కోఎఫిషియంట్, జే కోఎఫిషియంట్, కే కోఎఫిషియంట్. మీరు ఏ వెక్టార్ ఇచ్చినా కానీ మ్యాగ్నిట్యూడ్ అంటే చెప్పాం కదా ఇందాక మీకు, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పామండి మీకు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది అంటే ఇచ్చిన వెక్టార్ యొక్క మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. అంటే మీనింగ్ అనేది ఫస్ట్ మీకు చెప్పాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా మూవ్ అవుతుంది అనేది. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఐ కోఎఫిషియంట్ ఎంత ఉందండి, 2. కాబట్టి 2 స్క్వేర్ అంటే ఆల్ కోఎఫిషియంట్స్ యొక్క స్క్వేర్ యొక్క సమ్కి మనం రూట్ అప్లై చేస్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు వస్తుందండి వెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 2 స్క్వేర్, 3 స్క్వేర్ + 4 స్క్వేర్. 3 అనేది జే కోఎఫిషియంట్ అండి, కే అనేది కే కోఎఫిషియంట్ యొక్క వాల్యూ అనేది 4 అండి. ఇక్కడ ఈ మొత్తాన్ని మనం స్క్వేర్ చేసి సమ్ చేస్తే సరిపోతుందండి. 4 + 9 + 16 = √29. ఈ 29 యొక్క వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే √29 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ పోయేటువంటి వాల్యూస్ మనకి జనరల్గా కొన్ని నెంబర్స్ ఐడియా ఉంటుంది కదండి, రాసాను చూడండి. √25 అంటే 5 అని, √36 అంటే 6 అని తెలుసని మనకి. ఈ √29 అనేది ఈ 25కి 36కి మధ్యలో ఉన్న వాల్యూ కదండి. కాబట్టి ఆన్సర్ మనకి ఎలా వస్తుందంటే 5కి 6కి మధ్యలో ఉంటుందండి ఫైనల్ ఆన్సర్ అనేది. కాబట్టి మనం ఒకసారి గమనిస్తే దీని యొక్క వాల్యూ అనేది మ్యాక్సిమం 5.5 లేకపోతే 5.6కి దగ్గరలో ఉన్నట్టు మనం అకార్డింగ్ టు ఆప్షన్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. మనకి ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఉంటాయి కదండి, ఆ ఆప్షన్ బట్టి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అంటే షార్ట్ కట్ వే అనమాట ఎలా కనుక్కోవాలనేది ఈజీగా మనకు అర్థమైతే. √29 ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మీకు షార్ట్ కట్లో చెప్తాను అనమాట ఎలా చేయాలనేది. సో √25 అంటే 5, √36 అంటే 6. కాబట్టి 29 అంటే 25 కంటే గ్రేటర్గా ఉంది, 36 కంటే లెస్. కాబట్టి ఆన్సర్ అనేది మనకి 5.5, 5.4 లేకపోతే 5.6కి మధ్యలో ఉంటుందని చెప్పేసి మనం క్యాచ్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా మనము ఫైనల్ ఆన్సర్ అనేది గెయిన్ చేయొచ్చండి. ఈ పాయింట్ దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ ఓ దగ్గర నుంచి ఫైనల్గా ఎండింగ్ పాయింట్ ఏ అనే పాయింట్కి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ వే ఎంత అంటే 5.4 మీటర్ డిస్టెన్స్ లాగా మనం అబ్జర్వ్ చేస్తామండి. దట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బర్డ్ కింద మనం నోట్ చేసుకుంటామండి. అయితే ఈ డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్లియర్గా అర్థమైపోతుందండి మీకు. ఈ డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్, అదేవిధంగా వై యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్, జెడ్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి